దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రభు యొక్క బిడ్డలమైనటువంటి మనందరము క్రీస్తువారి ద్వారా దైవాశీర్వాదాలు పొంది దీవింపబడాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడి. హల్లెలూయా. దేవునికి కోట్లాది స్తోత్రాలు. ఎంతో అద్భుతమైనటువంటి వాక్యమో చూడండి. మానవ జీవితాల్లో పరిశుద్ధత అనేది చాలా అరుదు. తలంపుల్లో, ఆలోచనలో, ప్రతి విషయాల్లో కూడా పరిశుద్ధత లేనటువంటి జీవితాలు మానవ జీవితాలు. అందుకే యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నారు. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయాలి అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, పవిత్రపరచుకోండి, చెడుతనాన్ని విడిచిపెట్టండి, దైవికమైన భక్తిని కలిగి ఉండండి. ఎప్పుడైతే మీరు అలా చేస్తారో అప్పుడు మీరు దేవుని ద్వారా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుతారని యెహోషువ మాట్లాడుతున్నారు. ఏమండి, మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? అద్భుతాలు మేళ్ళు మన జీవితాల్లో పొందాలంటే దేవునికి ఇష్టమైన పనులు చేయాలి. ఏమండి, మన మధ్యలో దేవుడు ఉండాలి. మన పట్ల అద్భుతమైనటువంటి మహత్కార్యాలు మనము చూడాలంటే మొదట మనం పరిశుద్ధతగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా ప్రభువుని చూడలేరు. ఏమండి, పరిశుద్ధత మరి నీవు కలిగి ఉన్నావా? నీవంటే దేవునికి ఎంతో ఇష్టం. ఆయనకి ఇష్టంగా నీవు ఉంటే మరి నీ పట్ల ఆయన ఎన్ని అద్భుతాలైనా చేయగలరు. ఆయనకి ఇష్టమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరా, ఆయన మీ మధ్య అద్భుత కార్యములు చేస్తారు అంటే మరి మీరు ఎలా ఉండాలంటున్నారు? ఆయన మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోండి. పరిశుద్ధత ఎప్పుడైతే మనలో పరిశుద్ధత కలిగి జీవిస్తామో అప్పుడు దేవుడు మన పట్ల అద్భుతాలు చేయడానికి ఆరంభిస్తారు. అద్భుతం అంటే ఏండి, ఆయన ఏ కార్యమైనా చేయగల దేవుడు. కాకపోతే మనం ఆయన్ని ప్రేమించేవారుగా ఉండాలి. మన హృదయంలో నుండి చెడుతనాన్ని తీసివేసుకోవాలి. యోబు చూడండి, దేవుని ఎదుట ఎంత పవిత్రమైనటువంటి హృదయమో దేవుడే సాక్ష్యం ఇచ్చారు యోబుని గూర్చి. అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అని దేవుడే యోబు కొరకు సాక్ష్యం ఇచ్చారు. మరి నీ విషయంలో దేవుని సాక్ష్యం ఎలా ఉంది? ప్రియ సహోదరి సహోదరా, నీ జీవితాన్ని ప్రభు అయినటువంటి దేవునిలో సరిచేసుకో. పరిశుద్ధత కలిగి ఉండు, యథార్థత కలిగి ఉండు, నిర్దోషమైన జీవితాన్ని కలిగి ఉండు. నే ప్రభు నీ జీవితంలో వ్యాధి అయినా, బాధ అయినా, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, నీవు ఎలాంటి సమస్యల్లో నలిగిపోతున్నా నీ ప్రభు నీ పట్ల అద్భుతమైనటువంటి కార్యాలు చేయబోతున్నారు. కాబట్టి దేవునితో నీ జీవితాన్ని కట్టుకున్నావా? నా ప్రియమైన సహోదరి సహోదరా, దేవాతి దేవుని యొక్క రెండవ రాకడ ఆసన్నమైపోతుంది. ఆయన చెప్పినవన్నీ జరిగిపోతున్నాయి. మరి నీలో పరిశుద్ధత, నిర్దోషత్వం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. పరిశుద్ధతను కలిగి ఉన్నావా? దేవునికి నీవు ఇవ్వవలసింది నీ హృదయం. చాలాసార్లు కలిగినవి అన్నీ దేవునికి ఇచ్చి హృదయాన్ని దూరంగా ఉంచుకుంటారు. అది మంచిది కాదు. హృదయం దేవునికి ఇస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఎవ్వరూ భయపడకుండా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవానికి అంతా సాధ్యం ప్రభువా. అవును ప్రభువా, మా మధ్యలో మీరు అద్భుతాలు చేయాలంటే, మీ ప్రజలను మీరు హెచ్చించాలంటే, ఆశీర్వదించాలంటే గొప్ప దేవా, అవును తండ్రి, పరిశుద్ధతను మేము కలిగి ఉంటే నీవు మా పట్ల కృప చూపే దేవుడు.
విడువని ఎడబాయని దేవా నీకు స్తోత్రాలు తండ్రి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను దాసులను కాపాడండి. సరి అయిన మార్గంలో ప్రతి ఒక్కరిని నడిపించండి. దైవ చిత్తానుసారమైన జీవితాలు దయచి ఆత్మాభిషేకాలు ఇవ్వండి. రోగులను స్వస్థపరిచి అక్కర్లను వారికి తీర్చి అందరి బంధకాలు తెంచి సాతానికి సిగ్గు నాశనం. నీకు మహిమ, మాకు ఆశీర్వాదం మిమ్మల్ని శక్తి కలిగిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.